అందరికీ నమస్కారం. న్యూస్ ఛానల్ మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈనాడు పేపర్ నుంచి అందిన ఒక సమాచారం ప్రకారం ఈరోజు అంటే 22వ తారీఖు ఏప్రిల్ నెల 2024 సంవత్సరంన మొదటి న్యూస్ వచ్చేసరికి అమ్మ ఒడి మామకు కత్తెర అని హెడ్లైన్తో స్టార్ట్ అయింది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు నిబంధనల సుడిగుండంలో పథకం, ఇద్దరు పిల్లలకి ఇస్తామని చెప్పి ఒక్కరికేనని కొర్రి, కత్తెరలకు పదును పెట్టి లబ్ధిదారుల సంఖ్యలో కోత, 5 ఏళ్లలో 4 సార్లు ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కత్తెరలకు పదును పెట్టి లబ్ధిదారుల సంఖ్యలో కోత, 5 ఏళ్లలో 4 సార్లు ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మనకందిన సమాచారం ఏంటంటే, పిల్లల్ని బడికి పంపండి చాలన్నారు, అందరికీ అమ్మ ఒడి సాయం అందిస్తామన్నారు, 2 పిల్లలుంటే 2కి లబ్ధి కల్పిస్తామన్నారు, తల్లులను ఆశల పల్లకి ఎక్కించారు, ఓట్లు వేయించుకొని అధికారం దక్కించుకున్నారు. ఆ తర్వాత నిబంధనలను కత్తి అందుకున్నారు, ఆదాయ పరిమితి తీసుకొచ్చారు, విద్యుత్ వాడకం లెక్క తీశారు, అమ్మల సంఖ్య కుదించేశారు, బడుల నిర్వహణ పేర సాయంలోనూ కోతేశారు. ఇక ఈ మధ్య కాలంలో జరిగిన అతి ముఖ్యమైన అతి విచిత్రమైన విషయం ఏంటంటే, జగన్ గారి తాలూకు గులకరాయి డ్రామా. ఈనాడు స్టేట్మెంటు వీరు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిందంటే, జనం చీకొట్టారు, మనం రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం, ప్రతి ఒక్కరూ సంకల్పంతో సాగండి, బీఫామ్ తీసుకుని ప్రతి ఒక్కరూ గెలిచి సభలో అడుగుపెట్టాలి, తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థులతో బీఫారం ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం. మనం ప్రధాన వార్తల్లో నుంచి సమాచారం సేకరిస్తున్నాం కాబట్టి ప్రధాన వార్తల్లోకి వెళితే, పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి ఉంది. ఆయన ఇచ్చిన నిన్నటి మీటింగ్లో ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్లో ప్రతి చేతికి పనిస్తారు, ప్రతి చేనుకు నీరిస్తాము అని చెప్పడం జరిగింది. ఈ విషయంలో వాళ్ళ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే, ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి ఆయన స్టేట్మెంట్ జరిగింది. సంక్షేమానికి అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తాము, జగన్ మీ చిల్లర వ్యవహారాలు ఆపండి అని ఒక వార్నింగ్ ఇస్తూ చిరంజీవి గారిని ఈ మధ్య ఏదో అంటం జరిగిందట. చిరంజీవి జోలికి వస్తే సహించేది లేని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. నరసాపురం, భీమవరం, వారాహి సభల్లో జనసేనాని నేత పవన్ కళ్యాణ్ ఈ స్టేట్మెంట్ జరపడం జరిగింది. ఈ మధ్య వేముల దుర్గారావు అనే ఒక యువకుడిని పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఏమిటంటే రాయేసింది ఆయన అని చెప్పి జగన్ గారి మీద. ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎలా ఉందంటే, నన్ను బోండా ఉమా పేరు చెప్పాలంటే ఒత్తిడి చేశారు, సతీష్ని పోలీసులు భయపెట్టి రాయి వేసినట్లు తనతో చెప్పించారు, నన్ను భయపెట్టాలని చూశారు కానీ గట్టిగా నిలబడ్డా, పోలీసులు స్థానిక వైకాపా నేతల నుంచి నాకు ఇబ్బంది వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఈ విషయం మీకు స్టేట్మెంట్ ఇచ్చాను కాబట్టి. ఈ విషయం ఈనాడుతో తెలుగుదేశపు నాయకుడు వేముల దుర్గారావు చెప్పడం జరిగింది. ఇంకోటి, మన వార్తల్లో ముఖ్యమైన పేపర్లో రెండో పేపర్ ఏంటంటే సాక్షి పేపరు. అది కూడా ఈరోజు ఇచ్చిన స్టేట్మెంట్లో మెయిన్ హెడ్డింగ్, జగన్ వెనుక జనాలే. ఈనాడు పేపర్ కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ దీనికి వచ్చేసరికి జనాలు వాళ్ళ యొక్క అవగాహన, వాళ్ళ యొక్క సపోర్టు దీనిలో చెప్పడం జరిగింది. జగన్ వెనుక జనాలే. సీఎం జగన్ రాకతో జనసంద్రమైన మహావిశాఖ, ఉత్సాహంగా 20 రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర సాగింది. దారి పొడవున మానవహారం, పూలు తల్లి స్వాగతం పలికిన జనం, పలకరించేందుకు రోడ్డుపై వచ్చిన వృద్ధులు, మహిళలు, పిల్లలు. జనసాగరాన్ని తలపించిన విశాఖ BRTS రోడ్ లాంగ్ మార్చిల వెంట నడిచిన జగన్ సైన్యం, అక్కయ్యపాలెం పోర్టు స్టేడియం వద్ద కలశాలతో మహిళ స్వాగతం, సీఎం సమక్షంలో పార్టీలో చేరిన పలువురు టీడీపీ, జనసేన నేతలు. ఇది విచిత్రం. ఇక్కడ సాక్షి తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం టీడీపీ జనాలు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు కూడా దీంట్లో చేరడం జరిగిందని సాక్షి పేపర్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. వైఎస్ఆర్సీపీ నాయకుడు అబ్దుల్ హఫీజ్ ఖాన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, డబ్బుతో బాబు ఓట్ల రాజకీయం,
వైఎస్ఆర్సీపీ కుటుంబాలే ఉండేవారిని వెధవలు అంటూ కోమటి జయరాం సంబోధిస్తారా అని ఈయన మండిపడ్డారు. ఓటుకి 6,000 నుంచి 10,000 పెట్టుబడి పెట్టండి, ఒక్కొక్కరు 10 వైఎస్ఆర్సీపీ కుటుంబాలను మార్చాలని ప్రచారం చేస్తారా ఈ పెట్టుబడితోటి అని ఆయన చెప్పారు. టీడీపీ ఎన్ఆర్ఐల మనీ పాలిటిక్స్పై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ విష ప్రచారాలపై ప్రజలు ఎన్నికల సంఘానికి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సెలవిచ్చారు. ఇలాంటి ఎన్ఆర్ఐలపైన పోలీసు కేసులు మేము వెనుకాడం. ప్రజలకు మంచి చేసిన సీఎం సైకో ఎలా అవుతారు? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఇట్లా అంటూ దాని గురించి ఆయన ఇంకో చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ పుట్టి విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐల జన్మభూమి కోసం ఏదైనా చేయాలని తపలో ఉంటారు, సహజం అది. ఇలాంటి వారిని కూడా ఈ చంద్రబాబు, ఈ పవన్ కళ్యాణ్లు తమ విష ప్రచారంతో మారుస్తారా? వాళ్ళని ఆంధ్ర రాష్ట్రానికి రప్పించి కులాల్ని రెచ్చగొట్టి మీ డబ్బంతా ఇక్కడికి తెచ్చి ఓటుకు 6,000 నుంచి 10,000 పెట్టండి, ఒక్కొక్కరు 10 వైఎస్ఆర్సీపీ కుటుంబాలను మార్చాలని ప్రచారం చేస్తూ ఓట్ల రాజకీయం చేస్తారు అంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మండిపడ్డారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఈ రకంగా జరిగింది. సాక్షి పేపర్లో అతి ముఖ్యమైన వ్యక్తి, మనం ఒక్కసారైనా తలుచుకోవాలన్న వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న సరదాగా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, చెప్తా వినండి. వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఇది సుస్పష్టం. గుంటనక్కలు, ముళ్ళపందులు కూటమిగా ఒకవైపు, జగన్ ఒక్కరే ఒకవైపు. ఆయన వెంటే జనం. పవన్ స్పష్టత లేని వ్యక్తి, చంద్రబాబు కోసమే పుట్టాడు, పెరిగాడు. ఎన్నికల అనంతరం బాబుతోనే ఆయన అంకం ముగుస్తుంది అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. మిత్రులారా, మనం 2 పేపర్ల యొక్క స్టేట్మెంట్ వివరించాం. ఇక మూడోది ఆంధ్రజ్యోతి. దీంట్లో షర్మిల, వివేకానంద రెడ్డి గారి కుమార్తె, ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఆమెకు ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, అది కూడా విందాం. వివేక హత్య కేసులో న్యాయం కోసం పోరాటం చేస్తున్న తమకు, తమ పిల్లలకు రేపు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉందని పిసిసి అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా కూడా ప్రాణాలకు తెగించి మొండిగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, సునీతకు దేవుడి రక్షణ అన్నారు. దీని విషయంలో ఆమె ఇంకో చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాం. రేపు మాకు, మా పిల్లలకి ఏమవుతుందో తెలియదు. సునీతకు, నాకు దేవుడి రక్ష. బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడు. సిబిఐ చెప్పిన విషయాన్నే మేము చెప్తున్నాం. సీఎం జగన్ అడ్డుపడకుండా ఉంటే ఈ కేసులో నిందితులకు ఇప్పటికే శిక్ష పడేది. మేము రోడ్డుపైకి వచ్చే అవసరం ఉండేది కాదు. న్యాయం కోసం కొంగుపట్టి అడుగుతున్నా అని షర్మిల చెప్పడం జరిగింది. ఆస్తిలో వాటా పొందే హక్కు ఆడబిడ్డకు ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం, కోడ్ ఉన్న అజేయంగా బిల్లులు. జగనన్న కాలనీల భూసేకరణ, లేఅవుట్ బిల్లులు సెటిల్. సర్కారు భూముల అమ్మకాల్లో వైసీపీ నేతల భూమి దందా. ఎన్నికల ముందు హడావుడి చెల్లింపులు, కోడ్కు ముందు వైసీపీ ఎమ్మెల్యేల లేఖలు, ఆ వెంటనే సీఎంఓ సిఫారసు. కోడ్ వచ్చాక రెవెన్యూ శాఖ సెటిల్. కర్త కర్మ క్రియ అజయ్ జైన్. హౌసింగ్ స్పెషల్ సీఈఓగా సిఫారసు, రెవెన్యూ స్పెషల్ సిఎస్గా ఓకే. వార్తలన్నీ బాగానే ఉన్నాయి, కానీ నిజంగా జరుగుతున్నది ఏంటి అనే దాని మీద ఒక చిన్న స్టేట్మెంటు చెప్దాం. దాచేస్తే దాగని దుర్భిక్షం, ఇది అక్షరాల నిజం. అది ఎవరు చేస్తున్నారేంటి కాసేపు పక్కన పెడితే, 5 ఏళ్లుగా కరువును కప్పిపెట్టే ప్రయత్నం, 4 ఏళ్లు ప్రకటన చేయని వైసీపీ సర్కార్. కొత్త ప్రాజెక్టులు లేవు, పాతాళానికి నీటి నిల్వలు. వెలిగొండకు గ్రహణం పట్టింది. కరువు కోరల్లో ప్రకాశం చాలా విలవిలాడుతోంది. డెడ్ స్టోరేజ్ చేరిన ప్రధాన జలాశయాలు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 4వ వంతు కంటే తక్కువగా నిల్వలుంటే ట్యాంకర్లతో తోట తడుపుకుంటున్న రైతులు. అనంతపురం జిల్లా యాడికి మండలంలోని పిన్నిపల్లి గ్రామ రైతు రామనాయుడు 2 ఎకరాలు నాటిన చీనీ మొక్కలను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని కొని వినియోగిస్తున్నారు. వర్షాభావం కారణంగా 2 బోరుబావులు ఎండిపోయాయి. దీంతో నీటిని కొరకు తప్పటం లేదని ఆయన అంటున్నారు.
ఒక ముఖ్యమైన రైతు ఇచ్చిన స్టేట్. తల్లిదండ్రులకు ఒక విచిత్రమైన శుభవార్త ఏంటంటే 10వ తరగతి చదువుతున్న మీ పిల్లల ఫలితాలు ఇవాళే విడుదల చేస్తున్నారు. 11 గంటలకి రెడీగా ఉండండి, రిజల్ట్ చూసుకోండి. ఇంకో ముఖ్యమైన వార్త ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే సునీత అనే ఆవిడ మన గురించి మనందరికీ తెలుసు, ఆమె ఎవరో ఏంటో కూడా. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్, అవినాష్ చరిత్రపై జగన్ వివరణ ఇవ్వాలి, వివేక హత్య కేసు నిందితులకు ఓట్లు వేయొద్దు, న్యాయం జరగాలంటే పోరాట శక్తి కావాలని సునీత సెలవిచ్చారు. నేర చరిత్ర ఉన్న అవినాష్ రెడ్డి అఫిడవిట్లో పొందవలసిన కేసు వివరాలపై వైసీపీ అధ్యక్షుడిగా సీఎం జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వాలని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత డిమాండ్ చేశారు. ఎన్నికల సహాయానికి ఉద్ధవ్ థాక్రే 2-3 చిన్న ప్రశ్నలు వేశారు. ఈ మధ్య మన ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి ఆన్సర్ చెప్పారు ఈయన. జై భవానీ హిందూ తొలగించం, ఎందుకంటే తొలగిస్తే ఏం జరుగుద్దో ఆల్రెడీ ఈ ఒక ఇన్ఫర్మేషన్ మనకు అందింది. పార్టీ గేయాన్ని మార్చబోం అని ఈసీకి స్పష్టం చేసిన ఉద్ధవ్, జై బజరంగ బలి అంటూ ఓటేయాలని మోడీ పిలిపించినప్పుడు మీరేం చేశారు? ఉచిత అయోధ్య యాత్ర పేరిట బీజేపీ షా ఓటు అడగలేదా? మతం పేరుతో ఓటు అడిగేందుకు వీలుగా చట్టాలు మార్చేశారా అని ఉద్ధవ్ థాక్రే ఎన్నికల సంఘానికి క్వశ్చన్లు వేశారు.